హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, హైదరాబాద్లో పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనూ చేసే పాయసం ఖీర్లో కద్దుకా ఖీర్, సొరకాయ పాయసం ఒకటి. ఈ సొరకాయ పాయసాన్ని మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుగాను ముందుగా ఒక సొరకాయని ఇక్కడ ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకుని ముచ్చికలు పైన కింద ముచ్చికలు ఉంటాయి కదా, ఆ ముచ్చికలను ఇలా కట్ చేసేసుకొని సొరకాయని అంటే కద్దుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చెక్కు తీసేయాలి. ఇలా వీడియోలో చూపుతున్నట్టు చెక్కుని మొత్తం తీసేసుకుంటే మనకు సాఫ్ట్ గుజ్జు లాంటి పదార్థం అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇలా చెక్కు తీసేసిన తర్వాత కాయలు ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని మధ్యలో ఉన్న పార్ట్ ఏవైతే గింజల పార్ట్ ఉంటుందో గుజ్జు లాంటి భాగం, ఆ భాగాన్ని కత్తితో ఘాట్లు పెట్టి ఇలా తీసేసుకోవాలి. ఒకవేళ సొరకాయ కద్దు అనేది మనకి లేతగా ఉంటే మట్టుకు మనం డైరెక్ట్ అలాగే గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం లోపల పార్ట్ తీసేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుని సొరకాయలకి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం ముక్కలు చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ ముక్కలను గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా తయారైంది. మరీ పేస్ట్లా కాకుండా మరీ బరక కాకుండా ఇలా మధ్యస్థంగా తయారు చేసుకోవాలి. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని, దీంట్లో అయితే మనం పాయసం చేయాలనుకుంటున్నామో ఆ కడాయిని కానీ ప్యాన్ని కానీ తీసుకుని నేను ఇక్కడ ఆవు నెయ్యిని వాడుతున్నాను. తగినంత ఆవు నెయ్యిని వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కద్దు సొరకాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చెంచాతో బాగా మిక్స్ చేసేసుకుంటూ ఈ పేస్ట్ని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సొరకాయలో ఉన్న పచ్చితనం అనేది పోతుందన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి గుప్పెడు బాదం పప్పులను తీసుకోవాలి. దీంట్లో కాజును కూడా వేసుకోవచ్చు. ఈ బాదంలను గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మనం 5 minutes ఇలా సొరకాయ పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకొని వీటిని మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చూడండి, ఇది ఆవు పాలు. ఇక్కడ ఆవు పాలు యూజ్ చేస్తున్నాను. ఇది 1 లీటర్ పాలు. ఒక పెద్ద కప్పు వరకు చక్కెర ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా పొడి చేసి పెట్టుకున్న బాదం పొడిని కూడా వేసేసుకొని ఈ బాదం పొడి గడ్డలు పెట్టకుండా చెంచాతో బాగా మిక్స్ చేసుకుని కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఒక 10 ఇలైచీలను పౌడర్ చేసుకుని వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అన్నమాట. చెంచాతో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా మరగనిస్తే మన ఖీర్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడు చేసుకునే సేమియా పాయసం, రవ్వ పాయసం కన్నా ఈ కద్దుకా ఖీర్ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే కద్దుకా ఖీర్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కద్దుకా ఖీర్లో మనం డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకుని కూడా వేసుకోవచ్చు. కానీ సింపుల్గా ఇలాగే ఎంతో రుచికరంగా ఉంటుంది.